రాజన్న అంజన్న ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి మండలంలో ప్రభుత్వ ఫంక్షన్ హాల్ నిర్మిస్తాం. ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. అగ్రహారంలోని ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ రాజరాజస్వామి దేవస్థానం అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేవ్లో అన్నారు. వేవ్లవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో మార్బుల్ ఫ్లోరింగ్ పనులకు భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, కలెక్టర్ సందీప్ కుమార్ జా ఏం మాట్లాడి దాదాపు 150 కోట్ల నిధులతో పనులు చేపట్టామన్నారు. ఈ నెల 3వ వారం 76 కోట్ల పనులకు టెండర్ కానున్నాయన్నారు. వీటీడీఏ వైస్ చైర్మన్ కలెక్టర్ సందీప్ కుమార్ జా సమగ్ర ప్రణాళికతో పనులు వేగవంతం జరుగుతున్నాయని, రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి రాను పెరుగుతుందని అన్నారు. ఇంకేం మాట్లాడిలా, ఇంపార్టెంట్ ఏమున్నా ఇంకా ఒక్కో ఫంక్షన్ 10 లక్షలు కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వం పాల్సీడన్న వాస్తవానికి ఆయన వేములవాడ విషయంలో అద్భుతంగా పనిచేస్తుడు. ఇది మెచ్చుకోవచ్చు. టెంపుల్ అభివృద్ధి కానీ కొంచెం కాన్స్టిట్యున్సీకి నియోజకవర్గ ప్రజలకు అద్భుతమైన సమయం ఇస్తుండు. కానీ సీరన్న గ్రేటు, చాలా పనులు చేస్తున్నావు, నిధులు తెచ్చుకుంటావు. కానీ జిల్లాలో మొత్తం అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి, కుంటుపడుతున్నాయి. ఆయన కొంచెం చూడండి, దృష్టి పెట్టండి అన్న. ఓన్లీ వేములవాడ నియోజకవర్గానికి మీరు దయచేసి పరిమితం కాకుర్రి. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా డెవలప్మెంటు జోడెడ్ల లెక్క, వేములవాడ సిరిసిల్ల జోడెడ్ల లెక్క ఖచ్చితంగా డెవలప్మెంట్ వర్కులు కొనసాగాలి, ముందుకోవాలి. మీ వేములవాడలేమో వందల కోట్లు పనులు సాగుతున్నాయని మీరు రోజు పేపర్లు వచ్చే వరకు ఇక్కడ వాళ్ళేమో కొంచెం బాధపడతారు సిరిసిల్లోళ్ళు. ఇక మా మహేందర్ రెడ్డి అని ఏం పైసలు తెస్తుండే నాకైతే అర్థమవుతలేదు. ఒక ముస్తాబాద్లో ఆయన సొంత మండలం చేసుకుంటున్నట్టున్నాడు. ఇక్కడ సిరిసిల్లోనే కాంట్రాక్టర్ని పెట్టి ఆయన మండలం డెవలప్ చేసుకుంటున్నాడు. మిగతా సిరిసిల్ల టౌన్లో అప్పట్లో 3 కోట్లు 4 కోట్ల వాపసు పోయి ఆ పైసలు తెత్తలేడు. చిన్న సంతకం పెడితే మళ్ళీ ఆ పైసలు మళ్ళీ వాపసు వస్తాయట. పాపం కాంగ్రెస్ కార్యకర్తలు నామినేట్ చేస్తారని బతుకుతారు. మనిషికి 5 లక్షలు వాళ్ళు వర్క్ చేసుకుని టౌన్లో. మహేందర్ అన్న నువ్వు కూడా టౌన్లో ఆ ఎల్లారెడ్డిపేట మండలం కూడా కొంచెం వాళ్ళు అనుకున్న వాళ్ళు వర్కులు చేసుకుంటారని తెలిసింది. కానీ అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో సిరిసిల్ల నియోజకవర్గానికి నిధులు రావడం లేదు. అది కేటీఆర్ మీద కోపమా ఇంకోట, కానీ ఆయన మీద కోపం పక్కన పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మహేందర్ అన్న ఖచ్చితంగా నిధులు లేవాలే, తెచ్చి మీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకోరు అవి నామినేట్ చేసి. కానీ సిరిసిల్ల డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్సీనన్నా. మీరు మీ నియోజకవర్గాన్ని మట్టుకు మీరు అద్భుతంగా పనిచేస్తున్నారన్నా. మీకు దాని పాస్ మార్కులు కాదు, గ్రేడ్ 1 మార్కులు 90% వేయాలి. కానీ ఇంకో 10% మీకు నష్టం జరుగుతుంది ఒక అధికారి చేయబట్టి. అది ఆలోచించుకొని ఖచ్చితంగా మీరు ఇది సరిదిద్దుకోవాలి. ఆ అధికారి మీరు ఏం పని చెప్తే ఇంటలేడు అని చెప్పి బయట ప్రచారం అవుతుందన్న. చిన్న లీగల్ చట్ట పరిధిలో చేయకపోతే మాత్రం కష్టమవుతుంది. రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలో అమలు. కలెక్టర్స్ ఏంటిది, మధ్యాహ్నం భోజనానికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు. 450 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం గ్యాస్ కనెక్షన్ ఇవి ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలియదు. కలెక్టర్ సాబ్ ఇప్పుడు పాపం వాళ్ళకు స్వీపర్లకు దీనికే నెల వాళ్ళకు మెయింటెనెన్స్గా పైసలు వెళ్ళాయి. మళ్ళీ సిలిండర్లు పెట్టి సంతోషం, గొప్ప విషయం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. కానీ మళ్ళీ సిలిండర్ రేపు నింపించాలంటే ఎట్లా, కట్టెలకు బిట్టెలకు అంటే ఆడనో ఇన్ని ఎరకచ్చుకుంటారు. కానీ ఇంతకుముందు కూడా సిలిండర్లు ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో పోయినాయి. మళ్ళీ ఇవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. కానీ దానికి ఖచ్చితంగా గ్యాస్కి ఎంత అమౌంట్ అవుతుంది, ఏం కథ, ఇవన్నీ ప్రభుత్వంతో మళ్ళీ సమకూర్చే ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది. కానీ లేకపోతే కష్టం. సరే సక్సెస్ అవుడు. ఇట్లా జర్నలిస్ట్ కుటుంబానికి అండగా ఉంటా. పిల్లల చదువుపై ప్రసాద్ తల్లిదండ్రుల వైద్యానికి భరోసా. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన టీవీ9 రిపోర్టర్ గర్దాస్ ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ప్రసాద్ గుండెపోటుతో ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం పట్టణంలోని వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50,000, స్వయంగా సొంతంగా 20,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిల్లలపై చదువులకు అండగా ఉంటామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు ఆరోగ్య చికిత్సకు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప డిపి వాళ్ళు. సరే ఓకే, థ్యాంక్ యూ అన్న ఆల్సీన్ అన్న. మేము కూడా మొన్న రిక్వెస్ట్ చేసినాం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ తరఫున. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాగ్ కూడా సార్ థ్యాంక్ యూ సార్. ఈ 50,000 ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేయంగానే మీరు 50,000 చెక్కు పంపించి మన ప్రసాద్ కుటుంబానికి పంపించడం కూడా ధన్యవాదాలు సార్. మీ జిల్లా యంత్రాంగానికి సిరిసిల్ల ప్రెస్ క్లబ్ తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే పేద కుటుంబం, దీంతో పాటు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొంచెం మీరు మంజూరు చేయండి. ఆల్రెడీ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు,
వాళ్ళు మాట ఇచ్చిర్రు, కొంచెం తొందరగా వచ్చేటట్టు చేయండి ఆ దినకర్మ లోపల. ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు చాలని వేతనాలు కూడా ఉండలేవు, కానీ చాలామంది దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల నాణ్యమైన విద్య, ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఎక్కడైంది ఇది? బోయినపల్లిలా. ఇట్లా ఉంది పరిస్థితి. ఇది ఎక్కడ? ఇది 15/6 విస్తరణ పేరిట విధ్వంసం. వేములవాడ ప్రభుత్వ రోడ్ల విస్తరణ పేరిట ప్రజల ఇల్లు కూర్చున్న ఆలయ సమీపంలో దశాబ్ద చిరువ్యాపులు జీవనం సాగిస్తున్న నేలమట్టం చేశారు. పరిహారం ఇవ్వకుండా ప్రజల బతుకులు చెలగటమాడుతున్నది. గూడు చెదిరిన జనం అంటే ఇది ఒక్కటి నాకు సరే. కూల్చడం టెంపుల్, వేములవాడ టెంపుల్ అభివృద్ధి కావాలంటే రోడ్ల విస్తరణ అవసరం. చాలా రోజులుగా ఇది డిమాండ్ ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయ ఈ నమస్తే తెలంగాణ. ఎందుకంటే వేములవాడ రాజన్న దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. అది డెవలప్మెంట్ కావాలన్నా, పర్యాటకంగా అభివృద్ధి కావాలన్నా ఖచ్చితంగా రోడ్ల విస్తరణ అవసరం. 7 సంవత్సరాల నుంచి వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయ్యారు. కానీ ప్రభుత్వం సరి అయిన పరిహారం ఇవ్వకుండా కూల్చేసడం కరెక్ట్ సరి అయిన విధానం కాదు, పద్ధతి కాదు. ఆదిశీనన్నా ఏమైనా ఉంటే కొంచెం పరిహారం పెంచిపించే ప్రయత్నం చేయండి. లేకపోతే వాళ్ళు కోర్టుకు పోయే సడలింపని ఇస్తే కొంచెం పరిహారం పెరుగుతుంది. ఇది మీరు మంచి పని చేస్తారు, టెంపుల్ డెవలప్మెంట్ కోసం మంచి పని చేస్తారు. ప్రతిపక్షాలు కూడా దీనికి సపోర్ట్ చేయాలి. ఆలయ అభివృద్ధికి, రోడ్ల విస్తరణకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. నష్టపోయిన బాధితులకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ త్యాగాలు అవి. టెంపుల్ డెవలప్ అవుతుంది భవిష్యత్తులో. చాలామంది వేల మంది బతుకుతారు రాజన్న ఆలయంతో. ఇక్కడ వీళ్ళు త్యాగం చేస్తూ 200 మంది 150 మంది సంథింగ్ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ తరపున వాళ్ళు ఆశించిన మేర పరిహారం ఇస్తేనే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్. ఎంతైనా వాళ్ళకు తక్కువే. ఆ టెంపుల్ పక్కకు కూడా 250 షట్టర్లు ఇస్తేనే ఆది శ్రీనివాస్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంటూ వీళ్ళకే ఇస్తామని చెప్పి అంటారు. మళ్ళీ అప్పటికి ఎట్లుంటుందో ఆదిశీనన్న, ఇలా నష్టపోయిన వాళ్ళకి ఆ షట్టర్లు కేటాయించే ప్రయత్నం చేయండి. మళ్ళీ పైరేవులు చేసి వీడి చేసి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా వేములవాడ నిర్వాసితులకి, రోడ్ల వెడుపులో ఇల్లు కోల్పోతున్న వాళ్ళకి న్యాయం చేయండి. ఎందుకంటే ఒక డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది, ప్రజాప్రతినిధి వస్తుంది, ప్రభుత్వం మీద వస్తుంది. కానీ డెవలప్మెంట్ అవసరం. ఎట్లా డెవలప్మెంట్ అవసరం అని చెప్పి వాళ్ళ రోడ్ల మీద ఇస్తుంటే కరెక్ట్ కాదు. ఇది మాత్రం కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ ఆశయాల ఆదర్శం. మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. దురాశల సాలెగూడు. మోటోలో నిలువు దోపిడికి గురైన ఒకే సామాజిక వర్గం కొందరు ఫిర్యాదు చేసిన నమోదు కాని కేసులు. బాధితుల్లో పోలీసులు, రెవెన్యూ. ఇదేంటిది? ఇది గొలుసు కట్టున్నట్టుంది వ్యవస్థ. పోలీసు వాళ్ళు కూడా నష్టపోయారట. ఎవరికి చెప్తారు ఇది? అన్నీ తెలిసిన పోలీసు వాళ్ళు బాధితులు ఉంటే 35 ఏళ్ళుగా సాయి సేవలో రాజన్న ఆలయ ఉద్యోగులు నిరసన. వీళ్ళకేమైంది? భద్రాచలంలో ఈవో మీద రైట్ ఓకే. అక్రమ వసూళ్లో పాల్పడిన విలేకరులపై కేసు. ఏంటిది? ఎల్లారెడ్డిపేట. విలేకరుల ముసుగులో డబ్బు వసూలు చేయడంతో పాటు తహసీల్దార్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డ 2 విలేకరులపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తహసీల్దార్ సుజాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాహుల్ రెడ్డి తెలిపారు. మండలంలోని రాజన్నపేట చెందిన సురేందర్ ఈ నెల 6న 2 టిప్పర్లతో మట్టి కొని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద పోస్తున్నారు. దీన్ని గమనించిన మండల కేంద్రం చేరిన శ్రీ రామోజు ప్రవీణ్, ఒగ్గు బాలరాజ్ అనే 2 విలేకరులు టిప్పర్ యజమాని బెదిరించి 10,000 వసూలు చేశారు. అంతేకాకుండా మరుసటి రోజు మట్టి తరలించ 30,000 తహసీల్దార్ అడుగుతున్నారని. ఎంత దుర్మార్గం చూడు మా విలేకరుల సంగతి పరిస్థితి. దేని విడిచిపెట్టకపోతే ఎట్లా ఇస్తుంటే ఏమంటే విలేకరుల వ్యవస్థకు మొత్తం చెడ్డ పేరు వస్తుంది. అదే కోటీశ్వర్లో ఎవడ నిత్య ₹2 తీసుకోరా. ఇది ఏది లేనోని ఉన్నోని కడుపు కొట్టుడేది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే కూడా పాపం అయినాక మట్టి కొడితే కూడా ఏంది 10,000 తీసుకొని మళ్ళీ ఎంఆర్ఓ పేరు చెప్పి 30,000 మళ్ళీ అడిగిరట. దీనికి సంబంధించి ఆడియో రికార్డింగ్ కూడా మొత్తం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఎవరు? పోలీసు వాళ్ళు. ఇక చూడు కథ. బండి సుధా ఎట్లా తీసుకుపోతారన్న అంటే నేను నిన్న అడుగుతున్నా. ఇప్పుడు అట్లా కాదే ఎట్లా తీసుకుపోతారట అంటే మొన్న వెంకటపూర్ గారు ఏమైంది, 33 బండ్లు పట్టుకున్నారు. ఆయన ఏం చేసిండు, మేడం ఏమన్నది బండ్లన్నీ దగ్గపోయి ఆయన ఫైన్ అయ్యింది అన్నాడు. దీనికి ఏం చేసింది తెలుసా, బండ్లు ఇక్కడ వచ్చి ఉండాలి, ఎంటీ బండ్లు అయినా ఏమైనా సరే బండ్లు ఉండాలి. ఎట్లా రప్పించకపోయారు వాళ్ళని సంగతి చెప్పాను. సరే ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను లైవ్ ఉన్నా. ఈ విషయం డీట్ దాకా కూడా పోలేదు. పెట్టుమానంటే ఏ రకంగా పెడదాం చూడండి మిత్రులారా. ఈ ఆడియో కూడా బండి సుధా ఎట్లా తీసుకు బయటకు వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు అన్న నేను జరిగేదాని గురించి నేను చెప్తాను. నువ్వేమన్నా అన్నది ఇట్లా అచ్చుడు ఇట్లా కావాలంటారు బండి తీసుకోరా. కరెక్టే అన్న. ఇప్పుడు 40,000 నేను సంపాదించాలంటే నాకు 10 రోజులైనా నాతోటి కాదు, వాస్తవంగా లెక్క పెట్టాలంటే. మీరు కూడా ఆలోచించాలి. చూడండి మిత్రులారా, 40,000 అడుగుతున్నట్టు వాడు మనోడు లేని బాధితుడు సురేందర్ అని
ఎల్లారెడ్డిపేట మండలం ఇదే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదివారం రోజున ఇక్కడ విజ్ఞాన్ స్కూల్ దగ్గర మూటతో మట్టి పోయడం జరిగింది. దాన్ని అదునుగా తీసుకొని విలేకరులు పర్మిషన్ లేదని బెదిరించి నా దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేసి ప్రవీణ్, బాలరాజ్ అన్న ఇద్దరు కలిసి నాకు 40 నీ బండికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఎంఆర్ఓ గారు. చూడండి మిత్రులారా, ఇది ఎంత అన్యాయం అంటే ఇది. బాలరాజు యాదవ్, ఒగ్గు బాలరాజు యాదవ్ అని ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ లీడర్ ఆయన. కేకే మహేందర్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు ఇది. కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డికి అనుచరుడు. ఈయన గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల దగ్గర కూడా లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసిందని చెప్పి ఒక ఆరోపణ ఉంటే కేసు అయింది అప్పుడు. అలా మిసెస్ ఎంపీటీసీ. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఇప్పుడు అధికారం రాగానే కాంగ్రెస్లోకి వచ్చినాడు. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాక మళ్ళీ ఇటు పొలిటికల్ నడుస్తుంది, ఇటు విలేకరు దందా. ఇది పద్ధతి కాదు కదా ఇది. అరే వాడు అడుక్కోరు భయ్, బెదిరించుడు బ్లాక్మెయిల్ చేసేది. వాడు అడుక్కుంటే ఎవడన్నా సాయం చేస్తే తీసుకోరు, పొట్ట తిప్పలు. అది బ్లాక్మెయిలింగ్. ఒక ఆల్రెడీ 10,000 రూపాయలు ఇచ్చినాక కూడా తెల్లారి మళ్ళీ 30,000 అడుగుడేంది, 40,000 అడుగుడేంది ఎంఆర్ఓ పేరు చెప్పి. మనుషులను వేధిస్తే వాడు విసిగి చెందితే వాడు గిట్టిన రోడ్ ఎక్కరా? పద్ధతులు మార్చుకోవాలి కదా. ఆ ఆడియోలో మహేందర్ రెడ్డి గారి పేరు కూడా తీస్తే గ్రేట్. కాంగ్రెస్ లీడర్ మహేందర్ రెడ్డి గారి పేరు చెప్పి ఆ ఎంఆర్ఓ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే మహేందర్ రెడ్డి గారు అన్నట, అమ్మ నా పేరు చెప్పి ఎవరు పిచ్చి పిచ్చి పని చేస్తే ఫస్ట్ కేసు పెట్టి లోపల పెట్టాట. ఆ ఎంఆర్ఓ అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహేందర్ రెడ్డి అన్న మీరు ఇసొంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయొద్దు, ఫస్ట్ ఆ కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసి పారేయండి. ఆయన గిసొంటి బ్లాక్మెయిలింగ్ వ్యవస్థ పార్టీకి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. మీరు అవిట్ల మీదే కదా పోరాటం చేసి అవిటిని వ్యతిరేకించే కదా మీరు ఇక్కడి దాకా వచ్చారు. గసొంటలను పక్కన పెట్టుకుంటే ఏమొస్తుందన్న? ఇది ఒక నలుగురిని విలేకరులు కొంత వ్యవస్థను పెట్టుకొని ఎన్నుకుంటే పని నడిపిస్తారట. అక్కడ అడుగుడు వాడు పంచుకుడు వీళ్ళు అన్నట్టు లెక్క. ఎందుకు పాడైన ఈ పనులు? ఎంఆర్ఓ ఒక మండల్ మ్యాజిస్ట్రేట్ పోయి ఒగ్గు బాలరాజు యాదవ్ మీద ప్రవీణ్ అట ఇద్దరు విలేకరుల మీద ఆమె ఎంత ఎవిడెన్స్ ఉంటే పెట్టాలి. పోలీసులు కూడా దయచేసి చెప్తున్నా, ఇటువంటి అసలు ఎంకరేజ్ చేయకండి విలేకరులు కానీ ఎవరు కానీ. వాడు ఏదో పేపర్ యాడ్స్ అదో ఇదో అంటే అవిట్లు సపోర్ట్ చేస్తూ చేష్టోలు చేస్తాడు, నడుస్తుంది. కేవలం డబ్బు సంపాదన ధ్యేయంగా ఈ వృత్తిని నాశనం చేయడానికి విలేకరులుగా మొత్తం దందా స్టార్ట్ చేస్తే మాత్రం యాక్షన్ సీరియస్ చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ చేసిన ప్రభుత్వం అభివృద్ధి ఏంటిది? ఏది ప్రజలను నిధులను దోచుకోవడమే కాంగ్రెస్ నిజమని మానకొండూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి చేసిన ఏమీ లేదన్నారు. చలో సరే ఓకే. ఇంకేమున్నా ఇంకా నమస్తే తెలంగాణలో మెడికల్ మాఫియా 3 రోజుల నుంచి ఇస్తారు, సార్వత్రిక సమ్మె. ఓకే మిత్రులారా, మొత్తానికైతే ఈరోజు మార్నింగ్ న్యూస్ ఇంతటితో ముగిద్దాం. బలగం ప్రేక్షకులకు మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు మనకు వ్యూవర్స్ వస్తారు కానీ సబ్స్క్రైబ్ పెరుగుతారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, షేర్ చేయండి మన వీడియోలను. ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల వాణిని మనం వినిపించడానికి బలగం టీవీ మీకు ఎప్పుడు ముందుంటుంది. ఈరోజు ఇద్దరితో ఈ మార్నింగ్ న్యూస్ ముగిద్దాం. థ్యాంక్ యూ.